హాయ్ అండి, నమస్తే. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి చూడండి ఈ తోట చెట్టు చూడండి ఎంత బాగుందో, అసలు రిజల్ట్ చూడండి, అసలు కాయ చూడండి, పూత చూడండి. ఒక్కసారి మొత్తం లేపండి, మొత్తం చెట్టు మొత్తం చూపి, చేను మొత్తం చూడండి. అసలు అసలు తోటనా, అసలు మల్లెపూల తోటనా? ఒకసారి ఈ కాయలు చూపియండి, ఒక్కసారి ఈ కాయలు చెప్పు. అసలు దీనికి కారణం ఏంటి, ఈ మందులు ఏంటి, అసలు ఏ మందులు కొట్టిండో, అసలు ఈ రకం ఏంటి, రైతు అసలు ఏ రకమైన రైతు, అసలు ఏ ఊరు ఇది, రైతుని అడిగి తెలుసుకుందాం. అసలు రైతు నమస్తే. రైతనా? నమస్తే అన్న. ఏం పేరు అన్న? నీ పేరు వీరాంజనేలా. ఏందని కాత అసలు ఆ చెట్లు చూడండి అంత బాగా పట్టిందన్న. ఇది రెండో స్టెప్ అన్నది, ఫస్ట్ స్టెప్ కింద పట్టినట్టుంది. బాబా ఏం కాపు అన్న, అసలు ఏం కాపు పట్టింది ఏందని, అసలు ఇంత రావడానికి కారణం? అద్వైత నందక. ఏది మందులు ఒకసారి చూపినా నాకు. ఓహో, అగ్రిషన్ కంపెనీ అద్వైత అంటండి, నందక. ఒకసారి చూడండి, అద్వైత వచ్చేసి అగ్రిషన్ కంపెనీ ఆయిల్ మందు, తర్వాత నందక అన్న. నందక ఈ రెండు కలిపి కొట్టినామన్నా? ఓకే, వెరీ గుడ్. నేను ఇప్పటి నుంచే చెప్తున్నా కదండి, అద్వైత ఒకసారి కొట్టొచ్చు, పాలిష్ టెక్నికల్ లేదు నందక జంప్ టెక్నికల్ కొట్టుకొని రైతులు చాలా మంది చెప్తున్నారు, చాలా మంది కొడుతున్నారు. ఒకవేళ బాలేని ఏడలు, ఎక్కువ బాలేని ఏడల మాత్రం ఈ రెండు కొట్టుకుంటే ఈ రకంగా అవుతుందండి. ఎట్లుండే కొట్టక ముందుకు లేదన్నా, కొట్టినాకనే బాగా పనిచేసినాయి. బాగా పనిచేసినాయి. కొట్ట ముందుకు ఎట్లుండే? కొట్టక ముందుకు రకంగా ఉండే, పెద్దగా లేదు. ఇది కొట్టినాక ఈ పూత, ఈ కాత వచ్చిందంట. ఈ పూత, ఈ కాపంతా ఈ కొట్టినాకనే వచ్చింది. ఎదుగుదల గానీ అసలు చెట్టు చూస్తే అసలు విపరీతమైన కాత అయితే బిల్లిందన్న. ఎన్ని క్వింటాలు రావచ్చు అంటావు దీనికి ఇప్పుడు? ఈ ఎకరాకు 30 క్వింటాలు రావచ్చు. 30 క్వింటాలు రావచ్చా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? మనం 6-7 అవుతుంది. 6 సంవత్సరాల నుంచి తోట ఇట్లున్నదా? ఇట్లా లేదు. ఎప్పుడు ఉండే ఇట్లా. ఎప్పుడు ఇట్లా నీకు ఉండే? అసలు కొట్టినాకనే ఇది రావడం, అంటే ఇది రావడం నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది కొట్టడం వల్ల కొట్టినాక బాగా అనిపిస్తుంది అన్నమాట, మంచిగా అనిపిస్తుంది. మిర్చి రైతుకైతే పెద్ద వరం లాంటిది అంటవా? వరం లాంటిది ఇది. ఇదైతే ఖర్చు అయితే చాలా ఖర్చు తగ్గించింది. ఎన్ని రోజులు కొట్టడం? కొట్టి 11 రోజులు అయింది. ఇప్పుడు 11 రోజులు అయింది. మామూలుగా అయితే ఎన్ని రోజులు ఒకసారి కొడతావు? మామూలు కంటే 4 రోజులకి 5 రోజులు కొడుతుంది. 4-5 రోజులు కొడతావు. ఇంకా బాగా లేకపోతే 3 రోజులు కూడా కొట్టినాము. అంటే 3 రౌండ్ల ఖర్చు అయితే తగ్గింది. అసలు చెట్టు అసలు ఏదైనా మీరు ఏ చెట్టు అయినా చూసుకోండి ఒకసారి. ఈ మందు కొట్టినాక 3 రోజులు 4 రోజులకి బాగా కనబడిచ్చింది. గ్రోతింగ్ గానీ, ఆకు నీట్గా ఉండేది గానీ, అది పూత వచ్చి రావడం వల్ల. పూతల పురుగు అయితే ఇంకా లేదు. ఆడలో ఎతికినా దొరకదు పూతల పురుగు. వెరీ గుడ్ అన్న. అసలు పూతల పురుగు పెద్ద సమస్య అనుకుంటా మీకు. నాకు సమస్య అంటే అదే మనకి. అది లేదు ఇక, అది అయితే ఇంకా లేదు. అది పోతే నీకు క్రాప్ సెట్ అయిపోతుంది. ఎర్ర నల్లి లాంటివి ఏమన్నా? నల్లి, తెల్ల నల్లి గానీ, తెల్ల దోమ గానీ, ఎర్ర నల్లి గానీ, బూడిది గానీ ఏ రకమైన తెలియలేవు. సూపర్ ఉంది చెట్లు. ఓకే అన్న, మంచిగా ఉంది, బాగుంది. రిజల్ట్ అయితే చాలా బాగా అనిపించింది కదా? బాగా అనిపించింది. ఓకే, అద్వైత నందక రెండు కలిపి కొట్టిందంట. కలిపి కొట్టినాను. ఈ కంపెనీ మందులకి దండం పెట్టాలంటవా? కంపల్సరీ అంతే. ఎందుకు అంత మంచిగా నచ్చిందని? బాగా నచ్చింది అన్న. మందు అయితే బాగా పనిచేసింది, మనకి బాగా పనిచేసింది. ఓకే, వెరీ గుడ్ అన్న. నీకు అంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం అద్వైత నందకే అంట. అద్వైత నందకనే. ఓకే, వెరీ గుడ్, మంచిదన్నా.